హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నాకు టైం నైట్ 11 అయింది. చూడండి, ఇప్పుడు ఈ చెత్త పోయి పడేసి రావాలా. ఎంత దూరం పోతానో చూడండి. అంత దూరం ఉంది రోజు నేను పోవడానికి. ఒక్కోసారి భయపడతానండి. ఇక్కడ చూస్తూ ఉండండి, చూపిస్తాను మీకు. చూడండి, ఎత్తుకున్నాను. ఇప్పుడు ఈ నుంచి ఎంత దూరం పోవాలి చూడండి. ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చి ఎన్ని కష్టాలు చూడండి. ఇప్పుడు పొద్దుపోయింది, చిట్టి చీకటి 11 అయింది. ఇప్పుడు ఇంకొంచెం లైట్ కనపడుతున్నా చూడండి. ఇగో ఇది మా ఇల్లు అండి. మా ఇంటి వెనకాలకి పోవాలి ఇప్పుడు నేను ఎత్తుకొని. ఆడ లైట్ కూడా ఉండవు. చూస్తా ఉండండి, ఇదంతా చిట్టి చీకటిగా ఉంది చూడండి. నేను 2 గోతాలు ఎత్తుకొని పోతున్నాను. ఏం చేద్దామండి, గల్ఫ్ కంట్రీకి వచ్చి ఇంటికాడ పరిస్థితులు బాగాలేకిట్ట వస్తాము. ఇప్పుడు టైం నేనైనా బెటర్ అండి, 11 గంటలకు ఎత్తుకుపోతాను. కొంతమంది పని మనుషులు అయితే కనీసం నైట్ 3కి 4కి అట్ట ఎత్తుకొని పోతారు. చూడండి, అసలు ఎవరు ఒక్క పిట్టు లేరు చూడండి. ఇక్కడ ఒక్క పిట్టు లేరు. ఇదిగో ఆడ లైట్లు వస్తున్నాయి కదా, అంత దూరం పోవాలి ఇప్పుడు నేను. ఇక్కడ ఎవరు ఒక్క పిట్టు లేరు చూడండి. చూపిస్తా పోతాను చూడండి. ఇప్పుడు అంత దూరం పోయి వేసి రావాలా. చూసారా, నేను అసలు కనపడలేదు కదా చీకట్లా. ఇప్పటికి వచ్చాను చెత్త పడేయడానికి. చూడండి, చెత్త పడేస్తున్నాను నేను. ఇక్కడికి వచ్చానండి ఇప్పుడు నడిచి. ఇక్కడ చూడండి ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఇది నెట్టాలా చూడండి. ఇట్లా పడేయాలా డైలీ. ఎన్ని కష్టాలు చూడండి, మా కష్టాలు. ఏం చేద్దాం. ఈ కవర్ బాగానే ఉందండి, ఎందుకు పడేయడము, చెత్తపుట్ట చేసుకోవచ్చు కదా. ఇప్పుడు టైం 11 అయిందండి. ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చి మా అవస్థలో చూడండి. ఏం చేద్దాం, తయారు అలాగే ఎంతో మంది కష్టపడుతుంటారు. చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. అందరికీ షేర్ చేయండి. అదే ఇదండి చెత్తబుట్ట. ఓకే, బాయ్ అండి.